హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? కార్తీక మాసం అయితే వచ్చేసింది. సో కార్తీక మాసం అంటే శివుడి టెంపుల్కి వెళ్ళకుండా ఎవరుంటారు చెప్పండి. మేమైతే ఫ్యామిలీతో కలిసి ఎండల మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. లాస్ట్ సండే మార్నింగ్ శ్రీకాకుళం నుంచి టెక్కలకి అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ అక్కడి నుంచి అయితే రావ్వల్స అనే విలేజ్కి వెళ్ళాము. అంత ఎండ ఉన్న మధ్యలో అయితే క్లైమేట్ భలేగా అనిపించింది. చుట్టుపక్కల సరౌండింగ్స్ అయితే ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. కార్తీక మాసం కదా, మొత్తం అంతా ఇక్కడ సిద్ధం చేస్తున్నారు. బయట ధ్వజస్తంభం దగ్గర నుంచి చూస్తే శివలింగం అయితే కనిపిస్తుంది. ఈ శివలింగం దేశంలోనే అతి ప్రాచీనమైన స్వయంభూగా వెలిసిన పెద్ద శివలింగం. దీన్ని సూర్యలింగం అని కూడా అంటారు. ఎవ్రీ ఇయర్ ఈ శివలింగం పెరుగుతూ ఉంటుంది. ఈ ఆలయంకి అయితే అసలు గోపురమే లేదు. ముందు కాలంలో టెక్కలి రాజు ఈ శివలింగం చుట్టూ ఆలయం నిర్మించడానికి ప్రయత్నించాడు, కానీ విజయవంతం కాలేదు. శివుడు ఆ రాజు కళ్ళలో కనిపించి తనకు ఆలయం వద్దని, తనను తాకే గాలి భక్తులను చేరితే ఆరోగ్యంగా ఉంటారని చెప్పారంట. అప్పటి నుండి ఇక్కడైతే ఆలయం కన్స్ట్రక్ట్ చేయలేదు. అయితే ఈ శివలింగం సూర్యకాంతికి ఎక్కువగా గురైనందువల్ల ఈ స్వామిని శ్రీ ఎండల మల్లికార్జున స్వామి అని పిలిచేవారంట. ఈ శివలింగం దర్శించిన వాళ్ళకి చర్మ రోగాలు, దీర్ఘ రోగాలు పోయి ఆరోగ్యవంతులుగా ఉంటారని ఇక్కడ ప్రజల నమ్మకం. అయితే ఈ శివలింగం ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉండడం వలన పైన మేడలా కూడా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఈ సైడ్ నుంచి స్టెప్స్ ఉన్నాయి పైకి వెళ్ళడానికి. పైకి వెళ్తే శివలింగం పైనుంచి చూడొచ్చు. అండ్ ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి. 15 years బ్యాక్ మా ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు ఈ శివలింగం అయితే చాలా చిన్నదిగా ఉండేదంట. పైన మేడలా కూడా లేదంట. అయితే ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం త్రేతాయుగంలో రాముడు రావణుని చంపి అయోధ్యకు తిరిగి వస్తున్న సమయంలో వారి వైద్యుడైన సుషేనుడు సుమంచ పర్వతంలో ఉండి శివుడి కోసం తపస్సు చేశాడు. అయితే ఆ ప్రాంతంలోని ప్రజలు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సహాయం చేయాలనుకున్నాడు. కొంతకాలం తర్వాత రాముడు సుషేనుడి గురించి విచారించడానికి హనుమంతుడిని పంపాడు. హనుమంతుడు వచ్చినప్పుడు సుషేనుడు మరణించడాన్ని చూసి విచారించి అతను శరీరాన్ని జింక చర్మంతో కప్పి దానిపైన కొన్ని మల్లెపూలు ఉంచి ఆ వార్తని రాముడికి తెలియజేశాడు. రాముడు, సీత, లక్ష్మణుడు అక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తున్న సమయంలో వారు జింక చర్మాన్ని తొలగించినప్పుడు ఒక శివలింగం పెరగడం ప్రారంభమవుతుంది. వారు ఈ స్వయంభూ లింగాన్ని పుష్కరిణి సమీపంలో ఉంచి పూజ చేసి వెళ్ళిపోయారు. ఈ శివలింగం వచ్చినప్పటి నుండి ప్రజలు తమ ఆరోగ్యం నుండి కోలుకోవడం ప్రారంభించారు. అప్పటి నుండి ఈ లింగం క్రమంగా పెరుగుతూ వస్తుంది. అందుకే ఈ స్వామిని మల్లికార్జున స్వామి అని పిలుస్తారు. ఈ టెంపుల్ చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణం, గ్రీనరీ భలేగా అనిపించింది. అండ్ దీన్ని ఆనుకొని పుష్కరిణి కూడా ఉంది. ఈ ట్రావెల్ ఇక్కడితో అయిపోలేదండోయ్. నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాం, ఏం చేసాం అన్నది చూపిస్తా. అంతవరకు వెయిట్ చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే అండ్ సబ్స్క్రైబ్ టు సిరి